మా పేరు బండి పుష్ప. ఎక్కడి నుంచి వచ్చారు? హుస్నాబాద్ నుండి వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది సభ అంతా చూస్తే? ఈ సభ అంటే చిన్నప్పుడు మనం తల్లిగారింటికి పోతే ఎంత సంతోషం ఉంటుందో అందరి బంధువులు చూస్తే, ఈ టీఆర్ఎస్ పెంకు కండువా అంటేనే అంత పాలొల్లం కలుస్తాం కదా ఈ రోజు అన్నంత సంతోషంగా. రేపు సభ ఉంటేనే ఈరోజు బయలుదేరి సభకు చేరుకుంటున్నాము. ఎందుకంటే రేపు ఎక్కడెక్కడ మధ్యలో ఆగిపోతామో, ఎంత జమ అవుతుందో. ఒక్కరిని పిలిస్తే నలుగురు అంటారు మేము వస్తామమ్మా మమ్మల్ని ఎందుకు పిలుస్తలేరంటే, మరి బస్సులు పెట్టలేదు, ఆటోలు పెట్టలేదు, ఏం పెట్టలేదమ్మా. మరి మేమైతే కార్యకర్తలం ఫ్రీగా పోతున్నాం అంటే మేము కూడా నడిచి వస్తామని బయలుదేరి వస్తాను. ఈ సభ అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చేతందుకున్నారు. మరి రేవంత్ రెడ్డి చేసిన అన్యాయం పనులకు అందరూ పౌరుషాల మీద ఉండి ఈ మహిళల పేరు చెప్పి మోసం చేసిండు కాబట్టి మహిళలు చాలా పెద్ద ఎత్తున రేపు రాబోతారు. కోటీశ్వర చేస్తా అంటేనే కదా మహిళలు మోసపోయి ఓటేసి గెలిపించి కూర్చుండబెట్టింది. మరి టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లున్నది 10 ఏళ్ళు, ఇప్పుడు ఈ 2 ఏళ్ల సంది ఎట్లున్నది అన్నది అందరికి అర్థమయ్యే సీమల పుట్టల్లాగా బయలుదేరి వస్తారు. రేపు ఈ టైం వరకే రేవంత్ రెడ్డికి ఎంత గుబ్బులు పుడుతుందో చూడాలి ఒకసారి. ఇప్పటికే గుబ్బులు పుట్టింది, ఇంకా కూడా చాలా పుట్టబోతుంది. మరి మనము తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళము, ఎందుకంటే 60 ఏళ్ళ సంధి కష్టపడి అప్పుడు కూడా అన్నారు తెలంగాణ ఏం చేస్తాడు కేసీఆర్, తెలంగాణ ఎట్లా వస్తుంది 60 ఏళ్ళ సంధిలో ఇప్పుడు ఎట్లా సాధిస్తాడని అంటే, ఒక్క పిలుపు పిలిస్తేనే ఇంతమంది వస్తున్నామంటే అప్పుడు కూడా తెలంగాణలో ఎవరికి ఏం డబ్బులు ఇచ్చిండు, ఎవరు కదిలి వచ్చిర్రు. అప్పుడు పూసవేళ్ళు వచ్చిర్రు, అప్పుడు గాజులమ్మకుంటలు వచ్చిర్రు, గౌడ్స్ వచ్చి అప్పుడు కూడా కుల బంధాలు లేకుండా వచ్చి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. ఈ రోజు కూడా మన తెలంగాణ మనం తెచ్చుకునడానికే మళ్ళీ పోరాడుతున్నాం. కేసీఆర్ తెలంగాణకి ఏం చేసిందని చాలా విమర్శలు చేస్తా ఉన్నారు కదా. ఏం చేసిండ్రు అని చెప్పాలంటే చాలా ఉన్నాయి. ప్రెగ్నెంట్తోనున్న 2 నెలల కడుపులో ఉన్న బాబుకు మొదలు స్టార్ట్ చేస్తే 60 ఏళ్ల ముసలమ్మ దాకా పథకాలు పెట్టిండు. అదే కేసీఆర్ మొదలు చెప్పలే కదా, నేను కళ్యాణ లక్ష్యం ఇస్తా అని చెప్పలేదు, ఒంటరి మహిళ పింఛన్ ఇస్తా అని చెప్పలేదు, అప్పుడు దళిత బంధువు ఇస్తా అని చెప్పలేదు. ఏం చెప్పిండు? చెప్పని అన్ని ప్రకటించిండు. కాబట్టి రైతు బంధువు, రైతు చచ్చిపోతే 5 లక్షలు, ఇవన్నీ చెప్పకుండా ప్రకటించండి. కాబట్టి ఇలా దేవుడు అని చూస్తారు. తిరుపతికి పోతున్నాం, కొండలెక్కిపోతున్నాం, నడిచెక్కిపోతున్నాం, దేవుడు మనకు కనపడాలని పోతున్నాం. అంతకంటే కేసీఆర్ చాలా పెద్దవాడు. కేసీఆర్ కోసం మాట్లాడాలంటే మనం సరిపోము. ఈ సభకు అంత పౌరుషం మీద వచ్చే కార్యకర్తలే కానీ ఇంట్లో డబ్బులు ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిన్నటిసంది ఒకరికి 200 అట, 300 అట, 500 అట అంటారు. ఒక్క 1 రూపాయి లేకుండా కదిలి వస్తున్నారు ఎడ్ల బండ్లతోని, సైకిళ్లతోని. నిన్న సిద్దిపేటలో యూత్ పిల్లలు 500 పిల్లలు బయలుదేరి వస్తున్నారు, పాదయాత్రతో వస్తారు. మరి అన్ని చూడాలి, ఎందుకంటే మనకిష్టం ఉన్నాయే మాట్లాడు కూడా కరెక్ట్ కాదు. సరే నువ్వు గెలిచినావు, ఆడలో మోసం చేసినావు, గెలిచినావు, పరిపాలిస్తున్నావు, కానీ మా పథకాలు మాకు ఇయ్యి. 500 గ్యాస్ అన్నాడు, ఏది ముసలోళ్లకు పింఛని పెంచుతా అన్నాడు, 2000 4000 చేస్తా అన్నాడు. మన కేసీఆర్ చేసే 4000 గవే 2000 వస్తున్నాయి, మరి ఇచ్చిండా? ఎట్లా రేవంత్ రెడ్డి మంచిది అంటావు? మనం ఇట్లా ఊక రేవంత్ రెడ్డి అంటే ఆయన ఫ్యాస్ అవుతాడు ఒక సీఎంగా. ఆయన సీఎం బుద్ధులు ఉన్నాయా ఏమన్నా? ఎక్కడ ఎట్లా ఏడ కనపడుతున్నాయి సీఎం బుద్ధులు? రేవంత్ రెడ్డి మనం మాట్లాడు కూడా వేస్తే, మన నోరు కూడా వేస్తే. ఇక్కడ ఉన్న కార్యకర్తలు, కాంగ్రెస్ కార్యకర్తలు మేము ఇట్లా మాట్లాడితే కూడా నువ్వు రేపేమన్నా పనికి రావా, నువ్వు ఇట్లా మాట్లాడతావు, నీ పని కాదని అంటే ఇంకా 4 సార్లు గెలిచినా కూడా మాకు ఆయనతో ఏం పని లేదు, మేము పోయి ఆఫీసులో ఏం పని చేసుకునేది లేదు. కాంగ్రెస్ వాళ్ళు వస్తారంటే వేరే రూపకరంగా పానమాకు వస్తారు కావచ్చు, ప్రేమ కదా కన్నా. కేసీఆర్ అంటేనే ప్రాణం, గుండె. బాపు మాట వినాలని వాళ్ళకు వేదనం పుట్టుకొస్తుంది కావచ్చు, వస్తారు. మనకు కనపడరు కదా వాళ్ళు, ఏదో రకంగా వస్తారు, చూస్తారు, వింటారు, పోతారు. లేకపోతే అక్కడక్కడ మనం బాగా సభలు ఉంటే కూడా గొడవలు చేసడానికి తయారవుతారు. అది మనకు తెలుసు కదా. ఇప్పుడు నిన్నటి సంది ఏం స్టార్ట్ చేశారు? రాత్రి సంది అక్కడికి పోవద్దు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు కార్యకర్తలు, ఆడికి పోవద్దు, బాంబులు పెడతారు కావచ్చు, దూరం ఉండి వినాలే, సభకు పోవద్దని ఇలా తిరిగి చెప్తారు. అది కరెక్టేనా? మరి పెడతానులా పెడితే ఉంటాం. అప్పుడే కొట్లాడినాము, ఇప్పుడు కొట్లాడమా? ఇదంతా ప్రచారం చేస్తారు. నిన్న నైట్ నుండి బాంబులు పెడతారట, ఆడికి పోవద్దు, చూడద్దంటే మరి బాంబులు ఎట్టుంటాయో ఎట్టుంటాయో మేము ఇయ్యాలనే పోయి చూసేస్తామని వచ్చినాం. అదే ఇయ్యాల వచ్చినాం, హుస్నాబాద్ నుండి అందుకే వచ్చినాం. అయితే బాపు ఇడికి వస్తే కూడా ఆయన చూడడానికి వాళ్ళందరినీ మేము చూసుకోవాలి కనుక, మమ్మల్ని ఉంచుతారు కనుక అక్కడ చూసుకోవాలి వాళ్ళని ముందుగానే మేము ఇదంతా చూసి కలిసి చూసిపోతామని రేపటి జరగబోయే సభకు ముందుగానే ఇవాళ వచ్చినాం. అందుకే ఇప్పుడు మా మండలంలో మాకు ఇక్కడ మీటింగ్ అయితే మాకు ఎంత సంబరం, ఒక్క రోజు ముందే వచ్చి చూసిపోతున్నాం.
చెప్పారు కదా కేసీఆర్ కోసం ఎవరమైనా ఎక్కడి నుండి అయినా తరలి వస్తామని. కనీసం అది మీటింగ్ స్టార్ట్ కాకముందుకే చెప్పక ముందుకే ఎక్కడెక్కడ నుండో ఇప్పుడు చూస్తే అర్థమైతలేదా ఎంత వందల మంది తరలి వస్తున్నారు. అసలు ఈ మాట ఇంటనే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు గుబులు పుట్టి అందుకే ముందుగానే అన్ని అచ్చిరాని ప్రచారాలు చేస్తున్నారు. ఒక్క మాట వారం రోజుల సంది మీటింగ్ 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 అన్న సందే కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము వస్తామని తరలి వస్తుంటే వాళ్ళ గుబులు పుట్టక ఏం చేస్తుంది వాళ్ళకి తెలుసు, ఆల్రెడీ ముందుగానే తెలుసు. అందుకే ఎన్నికలు కూడా వాయిదా వేస్తారు, ప్రతి ఒక్కటి వాయిదా వేస్తారు తెలుస్తుంది కనుక ముందుగానే తెలుసు. ఈ సభ గురించి ఏమనుకుంటారంటే ముసలి వాళ్ళ కాంచెలు మేము పోవాలి ఈ సభకు, మమ్మల్ని తీసుకుపోవమ్మా మేము కూడా అత్తము, ఏమున్నది ఫ్రీ బస్ అంటారు కానీ ఆ బస్సులో పడి మేము ఏమైనా చచ్చిపోతాం, మేము అత్తం తీసుకుపోలి మమ్మల్ని కూడా మేము చూస్తాము. 18 నెలలు అవుతుంది ఒక్క సభలో కేసీఆర్ సార్ కు దెబ్బ తాకినా కూడా మేము దూరం వాళ్ళని చూడలేకపోయినాం. ఇప్పుడు మా ఊరికి వస్తుండట మేము పోయి చూసేస్తామని అంటారు ముసలోళ్ళు కూడా కూర్చోడానికి. కేసీఆర్ ఎందుకంత ప్రేమ అని అంటే కొందరి కళ, నాకైతే తెలియదు, ఇన్నాం మేమంతే. తెలంగాణ వస్తుందట, గొడవలు అవుతున్నాయి, ఆయన నిరాహార దీక్ష చేసిండట అని విన్నాం. కానీ ఆ మాట చెప్తే మన మన ఎట్లా అంటే రక్తం అనేది కేసీఆర్ సార్ అంటే ఒక ఎనర్జీ, అది చెప్పలేదు, ఆ పేర్లోనే ఒక ఎనర్జీ ఉంది. ప్రతి ఒక్కరికి ఒక ఎనర్జీ. ఏ ముసలమ్మ కాంచెలి, పుట్టిన పిల్ల కాంచెలి. నిన్న నైట్ కరెంటు పోతే కూడా మా అబ్బాయి చిన్న పిల్లగాడు అంటుండు కాంగ్రెస్ కోట్లు వేసిల్లు కదా కరెంటు పోతుంది అనుభవించుల్లి మరి అని చెప్తారు. చిన్న పిల్లల కాంచెలి పోలేదు, రాసిస్తాం బ్రాండ్ పేపర్ మీద రాసిస్తాం కరెంటు పోలేదు రాసిస్తాం మేము. కరెంట్ ఏనాడు పోలేదు. ఇప్పుడు ఎగ్జామ్ రాసే పిల్లల కాంచెలి ప్రతి ఒక్కరు కరెంట్ ఎందుకు పోతుంది. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మా పిల్లలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. తెలిసి తెలియక కొందరు ఓట్లు వేస్తే మా పిల్లలు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తారు, ఎందుకు కాంగ్రెస్ ఓట్లు వేసిల్లు అని ప్రశ్నిస్తారు. మార్పు రావాలని గెలిపించుకున్న వాళ్ళు ఇప్పుడు మార్పు అనుభవిస్తున్నారు కదా, అనుభవిస్తున్నారు, చాలా మంది అనుభవిస్తున్నారు. ఎక్కడన్నా ఒక మీటింగ్ జరిగిందా అండి ఎక్కడన్నా మరి మీ ప్రెస్ వాళ్ళను ఎక్కడన్నా ఎప్పుడన్నా ఇలాంటి మీటింగ్ ఈ 18 నెలలు అదే అనుభవించేటాలు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి చెప్తారు ఆ గ్యారెంటీలు ఏంటియో.